మరి మీరు రెడీయా? ముందుగా హెడ్లైన్స్ చేసేయండి. పెద్ద కాలేజీల 100 ఏళ్ల పండుగ, చదువులమ్మ గుండె నిండుగా. వరంగల్ అయ్యింది గులాబీ వనం, ట్రాక్టర్లు కట్టుకొని పోతుర్రు జనం. మారిపోతుంది దుర్గం చెరువు, తీరబోతుంది కొంత ట్రాఫిక్ బరువు. పిరమైతున్న బాహుబలి టికెట్లు, టాకీస్ల ముంగట ఫ్యాన్స్ పాటలు. ఇది విశాఖ డబుల్ బెడ్రూమ్ బంగ్లా. ఇటుకలు లేవక్క, ఇలా ఇటుకలు లేకుండానే ఇల్లు కట్టిండ్రు. ఈ బోర్డు అంట అంత చూడు చెక్కతోని, అట్లా ఆదాంతోనే కట్టిండ్రు. మంచిగా చెత్త పోసిండ్రు, మీద సీకులు పెట్టిండ్రు. ఇగో మేమైతే ముందే చెప్తున్నాం, రేపు వరంగల్ ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది. పోలేరు, పోవడంత వీజీ కాదు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. అవును, గులాబీ పార్టీల మీటింగ్ ఉన్నది కాబట్టే చెప్తున్నా. తెలంగాణ తోవలన్నీ ఓరుగల్లికే చూపిస్తున్నాయి. బస్సులు, డీసీఎంలు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు అన్ని వరంగల్కే మారినాయి. టీఆర్ఎస్ కార్యకర్తల సంబరం చిన్నగా లేదు. ఇంతకు ఆడ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయో ఓ పరిశుద్ధమా. వరంగల్కి గులాబీ రంగేసినట్టే అయ్యింది. ఎక్కడిది తొవ్వెంబడి చూసినా గులాబీ జెండాలు, తోరణాలు, పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు. ఇక కటౌట్లు అయితే చిన్నగా లేవు. పట్నం మొత్తం నింపేసిండ్రు అనుకో రాదుండ్రి. 1800 ఎకరాల జాగల మీటింగ్ పెడుతుర్రు. పెద్ద లీడర్లంతా కూర్చునేందుకు పెద్ద స్టేజీ నేసిండ్రు. ఆడోళ్ళు, ముసలోళ్ళు, దివ్యాంగులకు సపరేట్గా కుర్చీలు వరిసిండ్రు. టెంట్లు, మైకులు మొత్తం దిగినాయి. లీడర్లంతా ఆన్నే పనిచేస్తుండ్రు. 10 లక్షల మంది వస్తారని చెప్తున్నారు పార్టోళ్ళు. ఇది వరంగల్ ముచ్చట. ఇక మీటింగ్ కి పోతందుకు తెలంగాణ అంతటికెళ్ళి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రాక్టర్ల మీద తాటాకు పందిర్లేసి అప్పుడే మీటింగ్ కి బయలుదేరిండ్రు. ఎట్లా సింగారిచ్చిరో చూడుండ్రి. బెడ్రూమ్ అనుకుంటున్నారులే, కానీ ఇది ట్రాక్టర్ ట్రాలీ. వరంగల్ దాకా ట్రాక్టర్ మిన్నే పోతానే పోచారం సారు. ఈ అన్నం చూడుండ్రి, నెత్తికి హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తుండు. ఇక కరీంనగర్ లా డంకా మోగించి కార్యకర్తలను మీటింగ్ కి తోలిండు ఎమ్మెల్యే కమలాకర్ అన్న. నేను చదివిన ఈ స్కూలు 30 ఏళ్ళు అవుతుండొచ్చు కట్టి. ఎంతో మంది చదువుకొని ఉంటారు. అందులో చదివిన వాళ్ళు కొందరు డాక్టర్లు అయి ఉంటారు, కొందరు టీచర్లు అయి ఉంటారు, ఇంజనీర్లు, లాయర్లు, వ్యాపారస్తులు ఇట్లా కావచ్చు. అందరం కలిసి ఓ పారి కలుసుకోవాలని పిల్లనేస్తుండ్రు. 30 ఏళ్ళ బడికే గింత చరిత్ర ఉంటే ఇక మన ఉస్మానియా యూనివర్సిటీది 100 ఏళ్ళ చరిత్ర. బరాబర్ 100 ఏళ్ళ కిందట ఇదే రోజు నిజాం నవాబ్ ఈ యూనివర్సిటీని కట్టించిండు. ఇప్పుడు ఆ పండగ ఎట్లా జరుగుతుందో అరుచుకుందామా. చలో ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల పుట్టినరోజు పండుగ జోరుగా జరుగుతుంది. ఇప్పుడు కాలేజీలో చదువుతున్నోళ్ళు, అప్పట్లో చదువుకున్నోళ్ళు, ఆడికెళ్ళి లీడర్లుగా తయారైనోళ్ళు, డాక్టర్లు, లాయర్లు, కొలువులు చేస్తున్నోళ్ళు చాలా మందే వచ్చిర్రు. మొదలు యూనివర్సిటీ చరిత్ర మీద ఒక వీడియో వేసిండ్రు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పోషకుడిగా, ప్రధానమంత్రి అధ్యక్షుడిగా, నవాబ్ సదరియా జంగ్ ప్రథమ ఉపాధ్యక్షుడిగా 1919 ఆగస్టు 28 నుంచి 11 శాఖలతో 25 మంది బోధనా సిబ్బందితో 225 మంది విద్యార్థులతో దేశంలోనే మొట్టమొదటి ప్రాంతీయ భాష ప్రధాన బోధనగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభమయ్యాయి. పెద్ద సుట్టం లెక్క ఢిల్లీకెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సార్ వచ్చిండు. బేగంపేట గాలి మోటార్ డిపో కాడ ఎదుర్కొని పెద్ద కాలేజీ కాడికి తీసుకొచ్చిండు సీఎం సారు. దీపాలు ముట్టించి పండుగను షురువు చేసిండు ప్రణబ్ సార్. 100 ఏళ్ల చరిత్ర మీద రాసిన ఒయ్యి విడుదల చేసిండ్రు. మన యూనివర్సిటీ గొప్పతనం మీద 4 ముచ్చట్లు మాట్లాడిండు ప్రణబ్ సార్. On this day, a visionary, Mir Usman Khan, the last Nizam of Hyderabad, had a vision, had a dream to establish an institution, university in Hyderabad. యూనివర్సిటీ కట్టించిన ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ని యాద్ చేసి అప్పటికి ఇప్పటికి చదువులు ఎట్లా మారినాయో వివరంగా చెప్పిండు. పెద్ద కాలేజీలకు వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళకు మంచి కొలువులు దొరికేటట్టు చదువులు ఉండాలన్నాడు. కొత్త కొత్త ముచ్చట్లు కనిపెట్టి దేశానికి పేరు తేవాలని కోరిండు. ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల పండుగకు పిలిచినందుకు ఖుషి అయ్యిండు రాష్ట్రపతి సార్. అటెంకా సన్మానాలు జరిగినాయి. రేపు ఎల్లుండి కూడా సంబరాలు జరుగుతాయి. అయ్యో దేవుడా,
ఇలా పొద్దుగాలనే మా ఇంటి పక్క పంటి పొలగాడు ఆదరు ఉరుకుతాడు. అరే తెలిసిన వాళ్ళు ఎవరన్నా దావకాన్లు ఉన్నారేమో అనుకున్నా. వెనకసి వాళ్ళ అమ్మని అడిగితే తెలిసింది మానోడు పోయేది దావకాన కంటే ఎమర్జెన్సీ పనట. ఏంటిది అనుకుంటారు? బాహుబలి 2 నంబర్ సినిమా టికెట్ల కోసం ఒక్క టికెట్ దొరికితే చాలు 10లో ఫస్ట్ ర్యాంక్ కొట్టేసినంత సంబరం, ఎవరెస్ట్ కొండనెక్కినంత ఖుషి, రాకెట్ వేసుకొని చంద్రమండలంలో నాష్ట చేసినంత ఆనందం, గూగుల్ కంపెనీలా ₹1,00,000 కొలువు దొరికినంత మురిపం. ఏహే ఈ దునియాలో నా అంత తోపే ఇంకెవరు లేడు అని ఎంత ఫోజులు కొడుతురు పోరగాళ్ళు. మరి పుసుక్కున బ్యాంకు ముంగట లైన్ అనుకునేరు, సినిమా టాకీస్ ముంగట టికెట్ల లైను. ఆడోళ్ళు మొగోళ్ళు పొరగాన్లు పొట్టగాన్లు పాచి మోకాళ్ళతోనే ఉర్రి కచ్చి లైన్లో నిలబడ్డారు. డౌట్ లేదు, కిలోమీటర్ పక్కా. అరే జల్దీ రారా, పెద్ద లైన్ ఉంది, మళ్ళీ టికెట్లు దొరికాయి. ఆ దోస్తులకు ఫోన్లు కొడుతున్నట్టున్నారు. ఇగో నువ్వు ఎట్లనన్నా చేసి టికెట్లు తీసుకో, నేను ఆఫీస్కి పోయి పని చేసుకొని వస్తా అందించిపోతున్నాడు గీ అన్న. ఏంటమ్మి నువ్వెప్పుడు వచ్చినావు? రాత్రి 2 గంటల నుంచి ఉన్నాం. మంచిగా 2 టికెట్లు ఇస్తే ఇంటికి పోయి అన్నం తిని వాడిని కూడా సినిమాకి వచ్చి అప్పుడు చూసాను. అయ్యో టికెట్ దొరికినాక ఇంకా అన్నం ఎందుకురా నాయన? నీ ఆసుంటోళ్ళు ఉంటే టాకీస్ వాళ్ళు సినిమా తీసిన వాళ్ళు నిండుకుండా లేకుంటారు. మరి నీ సంగతి ఏంది తమ్మి? థ్యాంక్స్ ఫర్ రాజమౌళి. భారీ బడ్జెట్ తో ఈ సినిమా హిట్ కావాలని మా ఫ్యాన్స్ అంతా కోరుతున్నారు. భారీ లైన్లుంటే బాహుబలి 3 కూడా వస్తుంది. నువ్వేం పుగులు పడకు. అరే పెద్ద మనిషి టికెట్లకు వచ్చిండు, నువ్వెందుకు వచ్చినావే గింత మందిలా? ఇక్కడ మేము మార్నింగ్ 5:30కి వచ్చినాం. మంచినీళ్ళు ఏది లేదు. సీనియర్ సిటిజన్ అసలు వీళ్ళు అవకాశమే ఇస్తలేరు. ఇంత అన్యాయం అయితే ఎక్కడ చూడలేదు, ఈ ఇండియాలో చూస్తున్నా నేను. ఇంకా నయం టికెట్లలో ముసలోళ్ళకి రిజర్వేషన్లు అడుగుతలేరు. అర్రే గీ అక్క టికెట్లు దొరికినట్టున్నాయి కదా. 2 hours wait తర్వాత లాట్ ఆఫ్ రష్ అండ్ ఈ 2 దొరకడమే. అమ్మో టికెట్లు దొరికినందుకే సినిమాని చూసినట్టు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపిండో ఈ లొక్కలకే తెలిసినట్టు మురుస్తున్నారు కదా. టికెట్లు దొరికిన వాళ్ళు సినిమా ఎప్పుడు చూస్తామో ఆ నిద్రపోతలేరు, దొరకనోళ్ళు దొరకలేదని నిద్రపోతలేరు. ఇక వరంగల్ కలెక్టర్ అమ్రపాలి మేడం గుండు గుత్తగా 350 టికెట్లను బుకింగ్ చేసిందట. ఆగో ఒక్క అమ్మకే గన్ని టికెట్లా అని గుస్సా అయ్యారు. వరంగల్ పట్టణాన్ని సింగారిస్తున్న మున్సిపాలిటీ ఆఫీసర్లకు సఫాయి కార్మికులకు ఫస్ట్ రోజు నాడు బాహుబలి 2 సినిమా చూపిస్తేందుకు ఈ టికెట్లు కొన్నదట. కానీ మీకు టికెట్లు దొరకలేదని ఏం రంది పెట్టుకోకుర్రి, ఎన్నడు చూసినా గదే సినిమా. మా దోస్త్ ఒక ఆమె హైటెక్ సిటీలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు చేస్తుంది. ఉండేదేమో దిల్సుఖ్ నగర్. 10 గంటలకు ఆమె ఆఫీస్ అట. కానీ ఇంట్లోకి వెళ్ళి 8 గంటలకే బయలుదేరుతుంది. ఆదరా ఎందుకే గంత జల్ది పోయి ఏం చేస్తావు అని అడిగితే తప్పదమ్మా, ఆడ బస్ ఎక్కితే మలక్పేటల ట్రాఫిక్ జాము, కోటిల ట్రాఫిక్ జాము, లకిడి కప్పుల జరసేపు ఆగాలి, పింఛన్ ఆఫీస్ కాడ ఆలస్యం అవుతుంది. ఇక ఫిలిం నగర్ దాటి జూబ్లీ చెక్ పోస్ట్ ని క్రాస్ చేసి పెద్దమ్మ గుడి కాడ అమ్మవారిని దర్శనం చేసుకున్నంతసేపు ఆగి ఇట్లా పోయే వరకు ఒక్కొక్క నాడు 10 నిమిషాల లేట్ అవుతుందని చెప్పబట్టింది. అటు పోయేటోళ్ళు అందరి పరిస్థితి ఇట్లనే ఉంటుంది. కానీ కొన్ని వద్దులైతే గీ తిప్పలు తప్పుతాయి తిండ్రి. మొత్తానికైతే దుర్గం చెరువు దశ తిరిగింది పో. చెరువు మీద తీగల బ్రిడ్జి కట్టే పనులకు శంకుబండ వాతి పరదా గుంచిండు మంత్రి కేటీఆర్ సార్. 184 కోట్లతోని ఏకదమ్న కడతారట. నక్షలు చూస్తారా ఓ పారి? మస్తున్నదిలే. అమెరికాల శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జి లెక్కనే ఉంటుంది అనుకో రాదుండ్రి. ఇక ఉయ్యాల బ్రిడ్జి కట్టినాక హైటెక్ సిటీకి వెళ్ళి పోయేటోళ్లకు ట్రాఫిక్ తిప్పలు సగం తప్పినట్టే. కంప్యూటర్ కంపెనీలో పనిచేసేటోళ్ళు అర్ధగంట ఆల్చంగా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళినా టైంకి ఆఫీసులు ఉంటారు. బ్రిడ్జి కట్టుడు ఒకటే కాదు, యోగా సెంటర్, పచ్చటి పార్కులు, పిక్నిక్ సౌలతులతోని దుర్గం చెరువు ఆలతి మార్చే కార్యం నడుస్తున్నది. తాత ఇదే కదా ఇల్లు కట్టింది? ఇదే కదా కొత్త ఇల్లు? ఇదే అబ్బా, చెట్లు కూడా ఉన్నాయి మంచిగా. నా ఇల్లు ఇది. బా ఇంట్లో కూడా ఫ్యాన్ వచ్చింది మంచిగా. మావాడేమో కొత్త ఇంట్లోకి పోయిండు. ఏడున్నాడు ఈడు? ఒక ఫారి మీదికి ఎక్కుతా, అన్ని గట్టిగానే ఉన్నాయి. ఆ ట్యాంకు కూడా ఉన్నది. మీదికి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళనే నేను ఫిఫా వేసుకోవచ్చు. అబ్బా దావత్ కూడా చేసుకోవచ్చు. ఇడ మీద ఉబ్బరిస్తున్నది ఇంట్లో కోత. సత్తి ఎవరిరా ఇల్లు గంతగానే మురిసిపోతున్నావు? అక్క ఆర్తలు అయిపోగానే డైరెక్ట్ గా ఇడికే వచ్చాయి అక్క. ఇంట్లోనే ఉందాం ఇక మనము. నీ ఇల్లా? నీ తాత జాగిరారా? ఎవరో ఇంట్లోకి పోయి మనీళ్ళు అంటే నేను నమ్ముతానా? ఉత్త బిత్తిరిదానం ఉన్నావేంటి దాకా నువ్వు? మంచిగా ఈడ కొత్తిల్లు ఉన్నది దమ్మంటుంటే ఆడ కిరాయి ఇంట్లోనే ఉండు. ఓనర్ గారు తిరుగుతుంటాడు కిరాయి కోసానికి. నీకు అట్లనే మంచిగా ఉంటుంది. తమ్మి
సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఇచ్చిర్రా ఏంది నాకు తెలియదు. సర్కారు ఇల్లు గారు ఈ శాఖ కంపెనీ వాళ్ళరి ఈ బోర్డు అంటాను ఉండరా గాడంతోనే కట్టిండ్రు. ఇంట్లో మంచిగా ఉందక్క, నేను ఇంట్లోనే లగ్గం చేసుకుంటా. ఏది నల్గొండ జిల్లా కుక్కడం కాడ వీబోడోళ్ళు మోడల్ హౌస్ అని కట్టిర్రు అదేనా నువ్వు అనేది? అవునక్క, రాత్రి తీన్మార ఆడతలా లేచినావు గారక్క, చూసిన పానం ఆగక ఉరికొచ్చినక్క. ఆ ఇల్లేమో చూస్తే మస్తు పిరమున్నట్టుంది. నీ తెలివి తెల్లారి ఫోను పైసలు తక్కువ మళ్ళీ తక్కువ దినాలనే కట్టిస్తున్నారు. ఇదే తీసుకుందాము, మంచిగా ఉంటుంది. అవునా? ఆ ఇల్లుని ఎట్లా కట్టిరు తమ్మి? అగ్వకే కట్టిరా? ఇటుకలు సిమెంట్ ఎంత పట్టిందట మొత్తం? ఇటుకలు లేవక్క, ఇలా ఇటుకలు లేకుండానే ఇల్లు కట్టిండ్రు. ఈ బోర్డు అంట చూడు చెక్కతోని, అట్లా ఆరాంతోనే కట్టిండ్రు. మంచిగా చెత్త పోసిండ్రు, మీరా సీకులు పెట్టిండ్రు. వీ బోర్డుతోని గంతగానం గట్టి ఉంటాయి అట్టారా? గట్టిగానే ఉంటుందంట అక్క, మళ్ళీ మంచిగా సల్వ కూడా ఉన్నది ఇంట్లో. అక్క ఇంకోటి ఎరకనా నీకు, ఫుల్ల గీరిన కూడా అంటుకోదు ఇది. అవును, అగ్గి పెట్టినా కూడా ఏం కావాలంట. అవునా? సరే కానీ సత్తి ఓ పారి మొత్తం ఇల్లుని చూపెట్రా. ఇల్లు పెద్దగానే ఉంది అక్క, ఇంకా చూడిగో ఇటుక పెద్దలతో కడితే జాగంత పెద్ద గోడ వస్తుంది కదా అక్క. ఈ బోర్డుతో కట్టేటక్కల సిట్నగా వచ్చింది గోడ, మంచిగా జాగున్నాను లోపట. సత్తిగా ఇల్లు అయితే జబర్దస్త్ ఉందిరా. ఓ పారి దేనికి ఎంత పడ్డది, ఎట్లా కట్టినరో ఓ పారి మొత్తం కనుక్కో నువ్వు. కరెంట్ ఎప్పటికుంటుందా ఇంట్లో? కరెంట్ ఫిట్టింగ్ కూడా ఉంటుందా? అన్నీ పెడుతున్నాం లోపల చూద్దాం దండి. ఎట్లా కడుతున్నారు? బునాది వేసేసి ఆర్సీసీ పోసి బునాది నింపాలనా ఫస్ట్? బునాది నింపాలి. ఇది బేస్మెంట్. ఈ సీకులు ఇలా పెడతాం. ఇందులో ఈ ఫ్రేమ్ కి ముందుకి వెనక్కి మా షీట్ ఫిక్స్ చేస్తాను. ఎందుకంటే మధ్యలో మనం మళ్ళీ చెత్త పోసినాక కడతాం కదా సీకులు. ఈ సీకులు మళ్ళీ ఆ చెత్త అందులో వెళ్తాయండి. ఇలా ఇన్సర్ట్ చేస్తాం. ఇవే అది కాంక్రీట్ మన స్లాబ్ లోకే ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీరే చెత్తే ఉందా? మన ఇంటికి మామూలు ఇల్లు ఎలా కట్టుకుంటాము, ఎలా కాంక్రీట్ వేసుకుంటాము. ఎంత మందం వేయాలి దానికి? 4 ఇంచులు. అలాగే ఇది మా బోర్డు పెట్టాం కదండి, ఈ బోర్డు పెట్టాం కదా, ఇది బయట ఉన్న వేడిని లోపల రానివ్వదండి. అవును, వెనకటికి తడకలు ఉంటాయి కదా, తడకలల్లో చల్లగా ఉంటది. ఇది కూడా కట్టెతోనే చేసింది. కట్టెలో ఉన్న ఫైబర్ అంటారు అనమాట, ఫైబర్ తో చేసింది అనమాట. కట్టెని గుజ్జు గుజ్జు చేసేస్తే పల్ప్ లాగా వస్తుంది, ఫైబర్ లాగా వస్తుంది. ఆ ఫైబర్ చెక్కపొడి చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏమైనా వచ్చినా కానీ దిగదా ఇంట్లోకి? ఏదైనా దిగదండి, మీరు కావాలంటే చూడొచ్చు. అలాగే మనం సేమ్ గోడలకి ఎలాగ మొలమలు కొట్టుకుంటాము అలా కొట్టుకోవచ్చా? డ్రిల్లింగ్ కంపల్సరీ డ్రిల్లింగ్ చేసుకుంటాం. భూకంపం వచ్చినా కూడా ఎందుకంటే మనం ఇక్కడ నుండి వేసుకొచ్చినాం కదా, దాని వల్ల మంచిగా దృఢంగా ఉంటుంది అనమాట అండి. మళ్ళీ కరెంట్ పైపులు ఎట్లా ముందే ఇలా కట్టినాం కదండి, ఇలా పెట్టుకున్నాం కదా, ఇందులోనే ప్లానింగ్ ఎక్కడెక్కడ స్విచ్లు రావాలి ఏం కావాలని ముందే పెట్టుకుని అన్ని మన ఇంట్లో ఫిలాన్తోనే. మళ్ళీ ఎంత అవుతున్నారు ఇది ఇప్పుడు ఇల్లు? ఇది 5,32,000 అయింది గవర్నమెంట్ ప్రకారం. బండలు కూడా వేసిరా కింద? సాఫ్గా వచ్చినాయి ఇవి. టైల్స్ ఇవి సాఫ్గా ఉన్నాయి ఇవి కూడా. చికెన్ ఏ వండుకోవాలి? కోడి చికెన్ ఇక్కడనా? ఈడ గాస్ బుడ్డి పెట్టుకొని ఈడనే వంట చేసుకోవచ్చు. మంచిగా వచ్చింది ఇది. కిటికీ ఉన్నది. ఇది బయటోళ్ళు పోయే బాత్రూమ్ అంటే చుట్టాలు ఎవరన్నా. ఇదేమో అటాచ్మెంట్లు ఉన్నారా? నేను ఇంట్లోనే ఉంటా, ఇంట్లో ఒక బెడ్ వేసుకుంటే అయిపోతుంది కదా. మధ్యాహ్న తరగతికి అయితే మంచిగానే ఉంటుంది కదా, పైసలు ఎక్కువ పెట్టలేని వాళ్ళు. అవునరా సత్తిగా, మనసుంటోళ్ళు కూడా కొనుక్కునేటట్టే ఉంది. మంచిగా పైసలు తక్కువ, పెద్దగా వచ్చింది ఇల్లు. సరే నువ్వు చూసి వచ్చినా కదా, మళ్ళీ ఉన్నాడు మనం ఇద్దరం పోదాం. కానీ ఇప్పుడైతే నువ్వు వచ్చేసి. అరే నేను అన్ని చెప్పేసిన అనుకున్నాను, ఒక వార్త మిగిలిపోయిందట. మా వాళ్ళు ఇప్పుడే చెప్పారు. ఆ వార్త ఏందో చూసేయండి. గులాబీ రంగు బస్తాలు ఓరి పోలీసు వాళ్ళు కూడా కూలి పని చేస్తురా ఏంది? ఒక్క చేయితో లావట్ అవతలేస్తుర్రు. ఆటో నిండిపోయింది, సరిపోలేదని ఇంకో ట్రాక్టర్ పట్టుకొచ్చిర్రు. మీరే ట్రాక్టర్ మీద ఓవర్లోడ్ వేస్తే ఎట్లా సార్లు? పుసుక్కున సర్కారిస్తామన్న ఎరువుల బస్తాలా ఏంది అని అనుకుంటుర్రా? సిబ్బందితో వచ్చి ఆ ప్రదేశంలో గతంగా గుట్కా బ్యాగ్స్ 130 బ్యాగులు దొరికినాయి.
ఈ 130 బ్యాగుల విలువ సుమారు 10 లక్షలు ఉంటుంది. గదన్నట్టు అస్సలు ముచ్చట. మైబాద్లా బిస్కెట్లు మిక్చర్ పొట్లాలు అమ్ముతున్నట్టు గోదాం తెరిచి సాటుంగా గుట్క దందా చేస్తుర్రట. పక్క రాష్ట్రాల అగ్వ గొనకొచ్చి ఈడ పిరానికి చిల్లర దుకాణాలకు సప్లై చేస్తుర్రట. గుట్కాల వాసన ఎట్లొచ్చిందో గానీ పోలీసులు పట్టేసిర్రు. 10-15 లక్షల విలువైన మాల్ని ఏం చేస్తారో గీ ముచ్చట తెలిసి గుట్కాలు నమ్మలేటోళ్ళు ఎంత గుండె వలుగుతున్నారో బో. పెద్ద కాలేజీల 100 ఏండ్ల పండుగ, చదువులమ్మ గుండె నిండుగా. వరంగల్ అయ్యింది గులాబీ వనం, ట్రాక్టర్లు కట్టుకొని పోతుర్రు జనం. మారిపోతుంది దుర్గం చెరువు, తీరబోతుంది కొంత ట్రాఫిక్ బరువు. పిరమైతున్న బాహుబలి టికెట్లు, టాకీస్ల ముంగట ఫ్యాన్స్ పాటలు. ఇది విశాఖ డబుల్ బెడ్రూమ్ బంగ్లా. ఇటుకలు లేవక్క, ఇలా ఇటుకలు లేకుండానే ఇల్లు కట్టిండ్రు. ఈ బోర్డు అంట చూడు చెక్కతోని, అట్లా ఆదాంతోనే కట్టిండ్రు. మంచిగా చెత్త పోసిండ్రు, మీరా సీకులు పెట్టిండ్రు. ఇక పోయి రావాలా మరి. రేపు ఇంకిని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. నమస్తే.